యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి మరోసారి ఫిర్యాదు చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. కొట్టవయ్యా, అడుగుతావేంటి? ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో యాక్ట్ ద్వారా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయించాలని ఆమె ఫిర్యాదు చేశారు. అంటే అది ఈరోజు ఒక విధవ అన్వేష్ అనేవాడు ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం చేస్తాను నేను? ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేంటి? రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? ఏదో పిచ్చి పిచ్చి వాగుడు అడిగి అసలు నాకు మతి స్థితిలో ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం ఏ అకౌంట్లోకి వెళుతుందో గుర్తించాలని తక్షణమే బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరారు కరాటే కళ్యాణి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. దేశద్రోహి, ధర్మద్రోహి అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. నేను చిన్న మాట పొరపాటు వచ్చింది. అయ్యబ్బయ్య చేతో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజ్. నన్ను శ్రీరాముడే కాపాడతాడు. నాకు భయం అవుతుందిరా. హల్లెలూయా శృతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించేదాము. ఏ దింగే నీ గుద్దలమాట ఏంద్రా లవడాల పంచాయతీ? ఇంక జీవితంలో ఎప్పుడు బూతులాడను. డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.